గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రభు ఈ లేఖన భాగాన్ని ఇతర లేఖన భాగాలను కూడా ఆయనే మన వెనికిలో దీవించి ఆశీర్వదించి మనకు అందించను కాక ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపల మా దేవ, ఘనమైన గొప్ప దేవుడవని నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు చేసిన ప్రతి మేలు ఉపకారంగా నేను స్తుతిస్తున్నాం. ప్రేమించి ఈ ప్రభు దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావలసిన వారు, రాలేక ఆగిపోయిన వారిని కూడా కటాక్షించండి. మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. చదవబడిన లేఖన భాగం, ఇతర లేఖన భాగాలన్నింటినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించదని మీరే మాతో మాట్లాడదండి. ముందున్న సమయాన్ని మమ్మల్ని మేము ఈ వాక్య సందేశాన్ని మీ దైవరాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆత్మఫలములో చివరిది ఏంటి చెప్పండి? ఆశా నిగ్రహం. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. ఆత్మఫలము ఒకటిగా చెప్పబడింది. శరీర కార్యాలు చాలా చెప్పబడ్డాయి. అపవిత్రత, జాలత్వము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, శరీర కార్యాలు స్పష్టంగా చాలా చెప్పబడ్డాయి. కానీ ఆత్మఫలము ఒకటిగా చెప్పబడింది. ఈ ఆత్మఫలంలో అంటే ఒక్క ఆత్మఫలంలో 9 శ్రేష్టమైన గుణాలు ఇందులో ఒక్కటిగా ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఆత్మఫలము ఎవరికి పటంగా ఉంది? యేసు ప్రభువుకు పటంగా ఉంది. ఈ ఆత్మఫలం మనం ఎప్పుడు ఫలిస్తామంటే యేసు ప్రభువులో మనం ఉంటే మనం ఫలిస్తాం. ఆత్మఫలంలో మనం ఫలించాలంటే యేసు ప్రభువులో మనం ఉండాలి. అప్పుడే మనము ఈ ఆత్మఫలాన్ని ఫలించగలుగుతాం. ఈ ఆత్మఫలంలో ఉన్నవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణంగా ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నాయి. 8 మనము ధ్యానం చేసాం వరుసగా. చివరిగా 9వది ఆత్మఫలంలో చివరిది సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం. సరే, ఈ ఉదయకాలం వేళ ఆశ నిగ్రహము లేకపోతే ఏం నష్టం మనకు కలుగుతుంది? నష్టపోయిన కొందరిని మనం చూద్దాం. ఆశ నిగ్రహము ఎలా కలిగి ఉండాలో కూడా మనం కొన్నింటిని మన ధ్యానాంశంగా మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఆశ నిగ్రహం లేని కొంతమంది వ్యక్తులను మనము కొంత ధ్యానం జరిగిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ దేవుడు సమస్త సృష్టిని కలుగజేశాడు. అంటే మానవుల కొరకు సమస్త సృష్టిని దేవుడు కలుగజేశాడు.
ఎందుకంటే ఒకే కారణము, ఫలించాలని దేవుడు ఈ సృష్టిని ఏర్పరిచాడు. మానవుడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిర్మించాలి, ఏలుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి మీద దేవుడు మనుషుని రాజుగా నియమిస్తున్నాడు. ఏలుబడి చేయడం, అధికారం చూపడం అంటే ఆదామును ఏమిగా దేవుడు ఇచ్చాడు? ఇప్పుడు ఈ సృష్టిని కలుగజేసి శ్రేష్టమైన మానవుడిని దేవుడు ఎన్నుకున్నాడంటే రాజుగా నియమించాడు. అయితే రాజుగా ఉండవలసిన వాడు దేవుని మాటకు అవిధేయుడై దాసుడయ్యాడు. దేనికి దాసుడయ్యాడు? పాపానికి దాసుడయ్యాడు. రాజుగా ఉండవలసిన వాడు. వినండి, దేవుడు ముందుగానే చెప్పాడు. ఆయన ఈ సృష్టిని కలుగజేసిన తర్వాత తూర్పున ఏదో తోటను వేసి 4 నదులు, 4 శాఖలు, చూడండి ఎంతో అందమైన, రమ్యమైన, ఆహ్లాదకరమైన తోటను, ఏదో తోటను దేవుడు సిద్ధపరిచాడు. దానిలో సంతోషంగా ఉండడం కొరకు చల్లపూటన దేవుడు వచ్చి ఆదాము అవ్వతో మాట్లాడే అనుభవంలో వారు ఉన్నారు. స్వేచ్ఛ ఉంది, సంతోషం ఉంది, దేవుడితో సహవాసం ఉంది. చాలా మంది ఏంటంటే అసలు దేవుడు ఆ చెట్టు ఎందుకు వేయాలంటారు. దేవుడు చెట్టు ఎందుకు వేయాలి? చూడండి ఎంత అవివేకం ఇది. సమస్తాన్ని కలుగజేసి తూర్పున ఏదో తోటలు వేసి మంచి చెడులు తీర్మించు జీవ వృక్ష ఫలమును మీరు తినవద్దని ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడు. సరే, అపవాది వచ్చి మోసపరిచాడు. మీరు ఇది తింటే ఏమవుతారన్నాడు అపవాది? దేవతల వలె. వాస్తవానికి దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించడం. దేవుడి స్వరూపము, దేవుడి పోలిక మనకి ఇవ్వబడింది. అపవాది మోసపరిచాడు. అపవాది చేత మోసపరచబడి ఆశా నిగ్రహము లేకుండగా దేవుని మాటకు అవిధేయులై ఆజ్ఞను మీరి పండును తీసుకొని తిన్నారు. పండు తినడం పాపము కాదు. ఇక్కడ దేవుని మాటకు అవిధేయత కావడం, దేవుని ఆజ్ఞను మీరడం పాపం. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఇది తినదినమున మీరు నిశ్చయంగా చచ్చేదారు అన్నాడు. చూడండి, ఆశ నిగ్రహము లేకుండా ఆదాము హవ్వలు అంటే ఆహార విషయంలో, తర్వాత దేవతల వల్ల అవుతారని ఆశించి ఆశ నిగ్రహానికి లోనై పాపం చేశారు. ఇక్కడ మొదటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆశ నిగ్రహం లేకపోతే ఏమంది? పాపము లోకంలోనికి వచ్చింది కదా. ఒకరి అవిధేయత ద్వారా ఏమొచ్చింది? లోకంలోనికి పాపము ప్రవేశించేది. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఇంకొక మాట ఆది కాండంలోనే ఇంకొక మాట మనం చూద్దాం. ఆశ నిగ్రహం లేకపోతే ఎంత నష్టం ఉందో. ఆది కాండం 25వ అధ్యాయం. ఆది కాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలకూర వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, ఏశావు, నేను చనిపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను.
అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడు వేల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ కూడా చూడండి, ఆశా నిగ్రహము కోల్పోయిన, అంటే ఆశా నిగ్రహం లేని ఏశావు మనకి ఇక్కడ కనబడతాడు. ఏశావు అలసిపోయి వచ్చాడు, వేటకు వెళ్ళేవాడు, అలసిపోయి వచ్చాడు. యాకోబు కూడా అంటే రుచిగా కూర వండుతున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, ఇద్దరికి ఆకలి ఉంది. వంట ఎందుకు చేస్తున్నాడండి యాకోబు? వంట ఎప్పుడు చేస్తాం మనం? ఎప్పుడు చేస్తాం? ఆకలి ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి వంట మనం చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఏశావుకు మాత్రమే ఆకలి ఉంది, అక్కడ యాకోబు కూడా ఆకలి ఉంది. వంట చేసుకుంటున్నాడంటే కారణము తినడానికి. ఇద్దరికి ఆకలి ఉంది కదా, ఇద్దరికి ఆకలి ఉంది. సరే, ఏశావు అలసిపోయి వచ్చాడు, రుచిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వమని యాకోబుని అడిగాడు. సరే, యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకి, నేను నీకు వంట పెడతానన్నాడు. ఇద్దరికి ఆకలి ఉంది, కానీ ఏశావు ఆహారం విషయమై ఆశా నిగ్రహము చూపించలేకపోయాడు. ఈ జ్యేష్ఠత్వం నాకెంత, నేను చచ్చిపోతున్నాను కదా, ఆహారం లేకపోతే నేను చనిపోతాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని తృణీకరించిన వాడు. ఆహారం విషయమై ఆశా నిగ్రహము కోల్పోయి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన ఏశావు, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియని వాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడు. యాకోబు ఆశీర్వదించబడిన వాడు. కారణం ఏంటంటే ఆశా నిగ్రహము. ఆకలి ఉంది, ఆశా నిగ్రహము చేసుకున్నవాడు. ఆశా నిగ్రహం లేకపోవడం ద్వారా ఆదాము అవ్వల ద్వారా లోకంలోనికి ఏమొచ్చిందండి? పాపము. ఆశా నిగ్రహము లేకపోవడం ద్వారా ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినాడు కదా. ఇంకొక వ్యక్తిని మనము చూద్దాం, చూడండి. ఆశా నిగ్రహం లేకపోతే ఒక వ్యక్తిని మనము చూద్దాం, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. దేవుడు అన్నాడు, అంటే సొదొమ గుమ్మర మీదకి అగ్ని గంధకములు తీర్పు దేవుడు తీసుకుని వచ్చాడు. సొదొమ గుమ్మర ప్రజలు అగ్ని గంధకముల చేత పట్టణము కాల్చబడుతుంటే దేవుడు లోతుకు, లోతు భార్యకు వారికి తెలియజేసిన మాట, లోతు కుటుంబానికి తెలియజేసిన మాట ఏంటంటే, మీరు వెనకకి తిరిగి చూడవద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు. ఎందుకంటే సొదొమ గుమ్మర ఈ పట్టణాలు దేవునికి విరోధంగా పాపము చేశారు. దేవుని తీర్పుకు లోనైన పట్టణాలు ఇవి, ప్రాంతాలు ఇవి. అగ్ని గంధకముల చేత కాల్చబడుతుండగా దేవుడు అన్నాడు వారితో, మీరు వెనకకి తిరిగి చూడవద్దు. సరే, లోతు కుటుంబం తప్పించబడి వెళ్తుంటే లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏంటంటే, ఇల్లు ఉంది అక్కడే, పొలాలు ఉన్నాయి అక్కడే, ఆస్తి ఉంది అక్కడే, ధనం ఉంది అక్కడే. చూడండి, ఆశను నిగ్రహించుకోలేక అన్ని నష్టపోతుందని లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా చేయబడి. ఆశా నిగ్రహము అంటే, నా ధనం ఉంది ఎక్కడ, మా ఇల్లు ఉంది ఎక్కడ, అవి నాశనం అవుతున్నాయి, పాడవుతున్నాయి. దేవుడు
తీర్పు తీసుకొని వచ్చాడు, వెనక్కి తిరుగుచున్నవద్దని వారికి ఖచ్చితంగా చెప్పాడు ఆయన. యేసు ప్రభువు కూడా ఆయన మాట్లాడుతూ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఒక మాట చదువుదాం చూడండి. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, యేసు ప్రభు అంటే వారికి ఒక హెచ్చరికనిచ్చాడు కదా. లోతు భార్య ఆశ నిగ్రహించుకోలేక తన ప్రజలు, తన నివాసము, తన స్వాస్థ్యము, తన ఇల్లు, తన ధనము సెల్ఫ్ కంట్రోల్ లేకుండా వెనక్కి తిరిగి చూసి నష్టపరచబడింది, ఉప్పు స్తంభముగా చేయబడింది. యేసు ప్రభు లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, లోతు భార్యను చూడండి ఎంత నష్టపరచబడింది, ఎంత నష్టపోయింది. వెనక్కి తిరిగి చూసి ఆశను నిగ్రహించుకోలేక ఎంత నష్టపరచబడింది. లోతు భార్యను చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఉదయకాలంలో మనకు ఒక హెచ్చరిక, మనకు ఒక పాఠము ఏంటంటే ఆశ నిగ్రహము మనలో ఉండాలి. లేకపోతే ఏముంది? నష్టం ఉంది. ఆశ నిగ్రహం లేకపోతే పాపం ఉంది. ఆశ నిగ్రహం లేకపోవడం ద్వారా జ్యేష్ఠత్వము కోల్పోయాడు కదా ఏశావు. ఆశ నిగ్రహము లేకపోవడం ద్వారా లోతు భార్య చెప్పండి ఉప్పు స్తంభముగా చేయబడింది. ఆశ నిగ్రహము లేకపోతే నష్టపరచబడతారు. అసలు ఆశ నిగ్రహం అంటే ఏంటంటే దేన్నైనా సరే మితంగా కలిగి ఉండడం, పరిమితి కలిగి ఉండడం, మితము కలిగి ఉండడం అంటే కంట్రోల్ చేసుకోవడం, నిగ్రహించుకోవడమే ఆశా నిగ్రహం. ఇది లేకపోతే మనకేముందండి? నష్టపరచబడతాం. సరే, కొంతమంది అంటే ఒక వ్యక్తి ఆశను నిగ్రహించుకున్నాడు. ఒక సందర్భాన్ని మనము చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. ఇక్కడ మోషే ఆశ నిగ్రహం కలిగి ఉన్నాడు. ఇలా మనం చెప్పగలుగుతాం. ఎందుకు ఆశ నిగ్రహం కలిగి ఉన్నాడంటే ఒకే కారణము, క్రీస్తును బట్టి, యేసు ప్రభువును బట్టి ఆశ నిగ్రహం కలిగి ఉన్నాడు. ఐగుప్తు ధనం వైపు చూడలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం ఒప్పుకొనలేదు. సకల విద్యలో ప్రావీణ్యత ఉంది, అయితే వేటిని ఆశించలేదు. వేటి వైపు చూసిన వాడు కాదు, నిగ్రహించుకున్నాడు. సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు? ఎందుకు ఆశ నిగ్రహం కలిగి ఉన్నాడు? ఒకే కారణము, క్రీస్తును బట్టి. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు ప్రజల విషయమై నిందలే అనుభవించడం మేలని యోచించాడు.
ఒకే కారణం, క్రీస్తును బట్టి ఆశను నిగ్రహించుకున్నాడు. ఈనాడు మనం ఎందుకు ఆశ నిగ్రహం కలిగి ఉండాలంటే, మోషే క్రీస్తును బట్టి ఆశ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా క్రీస్తును బట్టి ఆశ నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనకు ఆశ నిగ్రహం ఉంటుందండి? ఎప్పుడు మనకు ఆశ నిగ్రహం ఉంటుంది? ఒక రెండు సందర్భాలు, అంటే పక్షులకు ఆశ నిగ్రహము, ఒక జలచరానికి కూడా ఆశ నిగ్రహం కలిగి ఉంది. ఆ రెండు సందర్భాలు మనం చూద్దాం. చూడండి, మొదటి సందర్భంలో యోనా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండెను. యోనా ఎన్ని దినాలు ఉన్నాడు మత్స్యం కడుపులో? 3 దినాలు. ఇది భరాయించడం కష్టం. ఏదైనా ఒకటి నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, నిగ్రహం ఉంటుందా మనకు? చెప్పండి. చాలాసేపు పెట్టుకొని ఉండగలుగుతాం. ఏదైనా తినే వస్తువు అనుకోండి, నిగ్రహం మనలో ఉంటుందా? వెంటనే తినేస్తాము. చూడండి, ఒక చేప దేవుని మాటకు లోబడుతుంది, తన ఆశను నిగ్రహించుకుంది. యోనాను మృంగాలని చెప్పాడు దేవుడు. యోనాను 8 దినాలు ఆ కడుపులో ఉంచుకోమన్నాడు దేవుడు. 3 దినాలు ఉంచుకోవాలన్నాడు. సరే, యోనాను సముద్రంలో వేస్తే ఈ మత్స్యము, ఈ చేప వెళ్ళి యోనాను మృంగి ఎన్ని రోజులు ఉంచిపోయింది తన కడుపులో? 3 దినాలు. నమ్మలేదు, తినలేదు. ఒక చేపకి ఎంత ఆశ నిగ్రహం అండి! ఎందుకు ఈ చేపకి ఇంత ఆశ నిగ్రహం ఉందంటే, దేవుని మాటకు లోబడేది. దేవుడు నియమించాడు, దేవుడు చెప్పాడు ఈ చేపకు. ఈ చేప ఏం కలిగింది ఇప్పుడు? దేవుని మాటకు విధేయతై ఈ జలచరం, ఒక జలచరము ఆశ నిగ్రహము కనపరిచే. ఎంత ఆశ్చర్యమే! మనలో ఎందుకు ఆశ నిగ్రహం లేదంటే, దేవుని మాట వినడం లేదు, దేవుని మాటకు విధేయత కావడం లేదు. కాబట్టి మనం ఏం లేదు, ఆశ నిగ్రహం లేదు. ఒక చేప లోబడితే మనం ఎందుకు లోబడలేమండి? సరే, ఒక ఆకాశ పక్షి కూడా లోబడింది, దేవుని మాటకు లోబడింది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదివితే, కెరీతు వాగు దగ్గర ఉన్నాయి, అంటే ఏలియా దగ్గరికి కాకి వచ్చి కాకోలము ద్వారా రొట్టె మాంసము చేత ఏలియా పోషింపబడ్డాడు. ఆ సందర్భము రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి. అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని యుద్ధకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అంటే కాకికున్న ఆశ ఏంటంటే, ఎక్కడైనా ఒక పీనుగ కనపడింది అనుకోండి, ఏదైనా జంతువు కనపడితే వెంటనే ఏం చేస్తుందండి? కాకి వెళ్ళి ఏ జంతువు అంటే ఏ పక్షి లేకుండా మొదట కాకి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ మాంసాన్ని పొడుచుకొని తింటారు. కారణం ఏంటంటే, దానికి ఎక్కువ ఆశ, మాంసము ఎక్కువగా తింటుంది అది. ఇక్కడ చూడండి, కాకులకు ఇంత ఆశ నిగ్రహం ఎక్కడొచ్చింది? రొట్టె నోట్లో పెట్టుకొని మాంసము కాకి నోట్లో ఉంటే అది తినకుండా వెళ్ళి ఏరియా దగ్గరికి కూడా. ఇది ఆశ్చర్యం. ఇక్కడ కూడా దేవుని మాటకు ఒక ఆకాశ పక్షి, కాకులు లోబడ్డాయి. కారణం ఏంటంటే, దేవుని మాటకు లోబడుతున్నాయి. కెరీతు వాగు దగ్గర ఏలియా ఉంటే రొట్టె మాంసమును నోటి ద్వారా, కాళ్ళతో పట్టుకోలేవు,
నోటి ద్వారా ఎంత ఆశా నిగ్రహం అంటే నోట్లో ఉండి తినకుండా వచ్చి ఏలియా దగ్గర వేయాలంటే ఎంత ఆశా నిగ్రహం ఇది. ఒకే కారణము, దేవుని మాటకు ఈ కాకులు లోపడ్డాయి. ఎందుకు ఆశా నిగ్రహము అంటే ఈ చేపలో ఆశా నిగ్రహం ఉందంటే దేవుని మాటకు విధేయత చూపడం ఉన్నారు. ఎందుకు ఒక ఆకాశ పక్షి అయిన కాకుల్లో ఈ ఆశా నిగ్రహం ఉందంటే దేవుని మాటకు విధేయత చూపడం ఉన్నారు. ఎందుకు మోషేలో ఆశా నిగ్రహం ఉందంటే క్రీస్తు విషయమై, క్రీస్తు కొరకు ఆశా నిగ్రహం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒక పక్షికి ఒక చేపకే ఆశా నిగ్రహం ఉంటే మనకు ఎందుకు ఉండదండి ఆశా నిగ్రహం? మనకు ఉండడం లేదు. సరే, వీటన్నిటికంటే శ్రేష్టం అంటే మోషే క్రీస్తు విషయమై ఆశా నిగ్రహం కనబరిచాడు. ఒక చేపైనా ఒక కాకైనా దేవుని మాటకు లోబడి ఆశా నిగ్రహాన్ని చూపాయి కదా. వీటన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే అసలు యేసు ప్రభు చూపిన ఈ ఆశా నిగ్రహం చాలా శ్రేష్టమైనది. దేవుని కుమారుడు మానవుడై 40 దినాలు ఉపవాసం ఉండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదవాలి. ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన ఉపవాసము? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇంత ఆశా నిగ్రహం ఉంటుందండి? సరే, అపవాది చేత శోధింపబడినట్లు ఏమి రాయబడలేదు వేటి విషయంలో. కానీ యేసు ప్రభు అపవాది చేత శోధింపబడిన సందర్భం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు తన ఆశా నిగ్రహము ద్వారా అపవాదిని ఓడించిన వాడు. ఇది శ్రేష్టమైన సంగతి. ఎంత ఆశా నిగ్రహాన్ని ఆయన కనపరిచాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి, దేవుడి కుమారుడు అపవాది చేత శోధింపబడి మానవుడిగా ఉన్నాడు. ఆయన ఆదాము ఓడిపోయాడు, యేషము ఆహారం దగ్గర ఓడిపోయాడు. చాలా మంది ఆహార విషయమై, శరీర విషయమై చాలా మంది ఓడిపోయారు. ఆశా నిగ్రహము దగ్గర, ధనము దగ్గర ఓడిపోయారు. కానీ యేసు ప్రభువు చూడండి, అపవాది చేత శోధింపబడుతూ కూడా అపవాది కూడా ఏం చేశాడంటే, మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుదాం చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది అనేను. చూడండి, ఇక్కడ అపవాది అంటే సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని శోధిస్తున్నాడు? శోధకుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆకలి ఉన్నావు కదా, 4 దినాలైంది కదా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో, నీకు సులభమైన పనిది. యేసు ప్రభుకు సులభమైన పనిది. రాళ్ళు రొట్టెలుగా కావాలి అంటే యేసు ప్రభు ఒక మాట చెప్తే భూమి మీద ఒక్క రాయి కూడా ఉండదు. భూమి మీద రాళ్ళన్నీ రొట్టెలైపోతాయి. కానీ ఎంత ఆశా నిగ్రహాన్ని ఆయన కనపరిచాడు. దేవుని వాక్యాన్ని చూపాడు. ఎక్కడ ఉంది మాట? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు దేవుని వాక్యాన్ని చూపించాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. మనిషి బ్రతకాలంటే దేవుని వాక్యము బ్రతికింపజేసేది. దేవుని వాక్యము అంటే మన ఆకలి తీర్చేది, బ్రతికించేది. వాక్యము చేత జయించాడు ఆయన ఆశా నిగ్రహాన్ని. తర్వాత 2వ సందర్భంలో, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుఃఖన్నాడు. అపవాది వచ్చి శోధించాడు. ఎందుకు? ఒక లేఖనాన్ని చూపించాడు.
92వ కీర్తనలో ఉన్న మాటలు, 91వ కీర్తనలో ఉన్న మాటలు అపవాది తీసుకొని వచ్చాడు. నీ పాదములకు రాయి తగలకుండగా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు. సరే, యేసు ప్రభు అన్నాడు, వాక్యము చేత గద్దించాడు. ఏమన్నాడు ఆయన? నీ దేవుణ్ణి శోధింపకూడదు. వాక్యము చేత గద్దించాడు. తర్వాత మూడో సందర్భంలో శోధించాడు. ఆయన కొండ మీదకి తీసుకొని వెళ్ళి లోక రాజ్యాలన్నీ చూపించాడు. నాకు సాగిల పడితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, సేవించాలి. వాక్యము చేత అపవాదిని ఓడించాడు. తన శిలువ మరణము చేత అపవాదిని ఓడించాడు. ఆయన ప్రభునందు పిల్లరా, ఉదయకాలం వేళ ఆశ నిగ్రహము ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఆశ నిగ్రహం ఉంది. ఆయన ఆశ నిగ్రహం కలిగినవాడు. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు ఆయన అప్పగించాడు కదా. ఆశ కలిగి ఉన్నాడని, ధనం పైన ఆశ ఉందని డబ్బు సంచి ఎవరి చేతికి ఇచ్చాడని ఆయన యూదా చేతికే డబ్బు సంచి ఇచ్చాడు ఆయన. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఆశ నిగ్రహం కలిగి యేసు ప్రభువును 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. ప్రభువు పిల్లరా, నేను ముగింపు చేస్తాను. ఒక 2-3 సందర్భాలు చూపించి నేను ముగింపు చేస్తాను. ఆశ నిగ్రహము ఇలాగ మనం అంటే ఇలాగ మనలో ఉంటుంది అనేది ఒక మాట మనం చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశ నిగ్రహము గలవాడై ఉండి. అంటే సంఘంలో ఉన్న పెద్దలకు ఉండాల్సిన ఇప్పుడు ఆశ నిగ్రహము. ఏకపత్తి పురుషుడే ఉండాలి. సంఘ పెద్ద, అధ్యక్షుడు. అంటే సంఘంలో పెద్ద పని ఆశించేవాడు. ఏముండాలి వారికి? సంఘ పెద్దలకు ఆశ నిగ్రహము. పరిమితమైనది ఉండాలి. ఆశ ఎక్కువగా ఉండకూడదు. ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. సంఘ పెద్దలకు కలిగి, అంటే అధ్యక్షులకు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం లేదా 6వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని అన్నాడు. అంటే సంఘ పెద్దలకి ఏముండాలి? అధ్యక్షులకి ఏముండాలి? ఆశా నిగ్రహము. ఒక క్వాలిఫికేషన్, ఒక అర్హత. తీతు పత్రికలో మనం చదివే 1వ అధ్యాయంలో సంఘ అధ్యక్షులైన వారు, పెద్దలైన వారికి ఆశా నిగ్రహం ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో జ్ఞానమందు ఆశా నిగ్రహము అన్నాడు. అంటే జ్ఞానము ద్వారా ఆశా నిగ్రహం మనలో ఉండాలి. పరిమితమైనది, మితమైన దేన్ని ఎక్కువగా ఆశించకుండా ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభునందు పిల్లరా, నేను ముగింపు చేస్తున్నాను. ఆశా నిగ్రహం లేకుండా నష్టపోయిన వ్యక్తులు ఆదాము హవ్వల ద్వారా పాపము, ఏషావు ద్వారా జ్యేష్ఠత్వము కోల్పోవుట, లోతు భార్య ఉప్పుస్తమం అవుట, యూదా ఇస్కరియోతు నష్టపరచబడ్డాడు కదా ఆశా నిగ్రహము లేకపోవటము ద్వారా. సరే, ఆశా నిగ్రహం కలిగి ఉన్న ఒక వ్యక్తిని మనం చూసాం. మోషే ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు క్రీస్తును బట్టి. సరే, ఆశా నిగ్రహము
పక్షులలో మనం చూసాం, కాకులలో ఆశా నిగ్రహం, చేపలో ఆశా నిగ్రహం మనం చూసాం. సంఘ పెద్దలు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మనము జ్ఞానమందు ఆశా నిగ్రహము అంటే దేవుడు వివేచించి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆశా నిగ్రహము మనం కలిగి ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసు ప్రభువుకు ఉన్న ఆశా నిగ్రహం శ్రేష్టమైంది. దేవుని కుమారుడు ఎంత ఆశా నిగ్రహము! వాక్యము ద్వారా అపవాదిని ఓడించాడు. తన ఆశా నిగ్రహము ద్వారా అపవాదిని ఓడించాడు. తన శిలువ మరణము ద్వారా అపవాదిని ఓడించినవాడు. ఉదయకాలం వేళ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితమైన రక్షణ ఉంది. ఎందుకంటే ఆయనలో ఆశా నిగ్రహం ఉంది. ఆశా నిగ్రహం కలిగిన వాడు ప్రభువును మనం ఆశ్రయించడం ద్వారా, ప్రభు వైపు మనం చూడడం ద్వారా, ప్రభువుకు లోపడడం ద్వారా మనలో ఏముంటుందండి? ఆత్మఫలంలో శ్రేష్టమైంది ఆశా నిగ్రహము మనలో ఉంటుంది. ఆత్మఫలం మనం ఫలించాలంటే యేసు ప్రభులో మనం ఉండాలి. ఆత్మఫలంలో 9 శ్రేష్టమైన గుణాలు మనం చూశాం. 9వది ఆశా నిగ్రహము మనం కలిగి ఉండాలి. ప్రభు ఈ లేఖన భాగాలు ఆయన మన వెలికిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఘనమైన గొప్ప దేవుడవని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఆత్మఫలంలో ఆశా నిగ్రహమును గురించి ధ్యానించుటకు మీరిచ్చిన ఈ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నేను ఆశా నిగ్రహము మేము కూడా కలిగి ఉండడానికి మీ సహాయము మాకు అనుగ్రహించండి. ఆశా నిగ్రహము లేకపోవడం ద్వారా చాలామంది నష్టపరచబడ్డారు ప్రభువా. మేము కూడా ఇది వరకు ఆశా నిగ్రహము లేని వారమై అనేక విషయాలు నష్టపరచబడేవారు ప్రభువా. మీ వంటి ఆశా నిగ్రహము మేము కలిగి ఉండి, జ్ఞానమందు ఆశా నిగ్రహం కలిగి ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రాలేక ఆగిపోయిన వారిని కటాక్షించండి. మనకు అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న అవసరం అక్కరను మీరు ఎరిగిన దేవుడు. ప్రతిదీ మేలుకై సమస్తమును సమకూర్చి జరిగించాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి మీ కృపను మాకు అనుగ్రహించేదాన్ని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ